ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నాకు దర్శనం ఇచ్చినాడు ఆగస్టు 8కి. సాధారణంగా మనం అక్టోబర్ 2కు పెద్ద రిట్రీట్ ఉంటుంది. కానీ ఎందుకో నాకు మరి ఒంటరి మహిళలు, విధవరాళ్ళు, భర్త చేత తృణీకరింపబడిన వారు, మరి అనాథులు, స్త్రీలు ఇబ్బంది పడుతూ ఉంటారు. వారికి దేవుని వాక్యం ఇవ్వాలని ఒక బలమైన ప్రేరణ కలిగినప్పుడు ఇది మరి ఇలాగూ ఏర్పాటు చేస్తున్నాం. కానీ ఇది స్త్రీలందరికీ ఆహ్వానం ఇస్తున్నాం. ఎందుకంటే ప్రతి స్త్రీ ఏదో విధంగా బాధపడుతూనే ఉంటుంది కదా. వాక్యం ద్వారా వారు బలపరచబడాలని. మరి ఇది మీకు ఎవరికైనా ఇవ్వాలంటే కూడా తీసుకుపోయి పంచండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇది ఆగస్టు 8వ తారీఖు. దీని టైటిల్ ఏం పెట్టినామంటే గాయపడిన హృదయాలకు దేవుని స్పర్శ, గాడ్స్ టచ్ టు ద వూండెడ్ హార్ట్. మరి గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. స్పెయిన్ అండ్ ఫ్రాన్స్లో కారు చిచ్చు ద్వారా లక్షల మంది మరి గృహాలు అతలాకుతలమైపోయినారు. దే గాట్ డిస్లొకేటెడ్. లక్షల మంది. కారు చిచ్చు ఎక్కడో అడవిలో మరి అది ఉద్భవించి మొత్తము అగ్ని మంటల్లో ఉంది ఇప్పుడు స్పెయిన్ అండ్ ఫ్రాన్స్. దయచేసి ఇరు రాష్ట్రాల కొరకు మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మన దేశం కొరకు కూడా మీరు ప్రార్థించాలి, యవనస్తుల కొరకు ప్రార్థించాలి. పాపం పెరిగిపోతుంది. మీకు తెలుసు, మీరు వార్తాపత్రికలు చదువుతూనే ఉంటారు, రీల్స్ చూస్తూ ఉంటారు. దాంట్లో అంతా మనము ప్రజల గురించి భారం ఉండాలి. మనము దేవుని రక్షణ ఏ విధంగా అనుభవిస్తున్నాము, సంతోషంగా అనుభవిస్తున్నాం. మనకు ఏదొచ్చినా దేవుడు అంటాం, ఏదొచ్చినా ప్రార్థన అంటాం, ఏదొచ్చినా సహవాసం అంటాం, మందిరానికి వెళ్తాం. మనకు ఒక ఉపశమనం అలాగుంది. కానీ యేసు ప్రభు నామం ఎరగకుండా ఎంతమంది ప్రతిరోజు మరి నశించిపోతున్నారు. అలాంటి వారి కొరకున్న భారము అడిగితే దేవుడు ఇస్తాడు. మీకు నాకు ఆ భారం దయచే ప్రభు, ఆత్మల భారం, నాకు దేశం గురించిన భారం దయచే, నా ప్రజల గురించి ఉన్న భారం దయచేయంటే దేవుడు నీ ప్రార్థన అంగీకరించి నీకు కన్నీటి ప్రార్థన ఇస్తాడు. అది నీకు తరతరాలకు ఆశీర్వాదకరంగా మారిపోతుంది. హ్యావ్ దట్ బర్డన్ ఫార్ ద లాస్ట్ సోల్స్. ఎంతమంది మరి వాక్యం లేకుండా వాక్యం కరువై నశించిపోతున్నారు. మన సంఘంలో అయితే ఇంత మేత వేస్తున్నాం, ఇంత విస్తారంగా వాక్యం వెదజల్లుతూనే ఉంటున్నాం. మీరు మెసేజ్లు మీకు నచ్చితే మీరు ఇతరులకు ఫార్వర్డ్ చేయడం, ఒక క్లిక్ అంతే. మీరు పెద్ద సిలువ మోయడం లేదు, ఒక క్లిక్ కొడితే అది వేరే వాళ్లకు లింక్ పంపిస్తే 40 మెసేజ్లు. భయపడొద్దని ఇంకొక 40, ఇంకా పార్ట్ 2 తయారవుతుంది. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకొక 40 మెసేజెస్ ఆన్ ఫియర్ నాట్. ఇలాగూ 9 పుస్తకాలు వస్తే కానీ 9 వాల్యూమ్స్ రావాలి. అప్పుడు 366 ప్రతిదినం దేవునితో నేను ఏ విధంగా ధ్యానాలు ఉందో అలాగే 366 భయపడకుడి అనే ధ్యాన పుస్తకం రావాలి, ధ్యాన మాలిక. ప్రార్థన చేయమని నేను కోరుతున్నాను. ఈరోజు సామెతలు 3:3 నుండి వాక్య భాగం నుండి మీకు వర్తమానం అందించాలని మరి నేను ప్రార్థనలో దేవుడు నాకు తెలియజేసిన వాక్యం సామెతల గ్రంథం 3:3. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకు, వాటిని కంఠభూషణముగా ధరించుకొను. నీ హృదయమును పలక మీద వాటిని రాసికొను. అప్పుడు దేవుని దృష్టి అందు, మానవుల దృష్టి అందు నీవు దయనుంది మంచి వాడవని అనిపించుకుందు. ఇది సొలొమోను తన కుమారునికి ఉపదేశం ఇస్తున్నాడు. నా కుమారుడా, నా ఉపదేశము మరువకు, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా
గైకొను. అవి దీర్ఘాయువును, సుఖజీవంతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయు. శాంతి, దీర్ఘాయుస్సు, సుఖజీవనం, మరి ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞలు గైకొన్నప్పుడు నీకు లభిస్తుందని ఉపదేశిస్తున్నాడు. దయను సత్యము ఎన్నడూ నిన్ను విడిచిపోనియొద్దండి. దయ, సత్యం, ఈ రెండు కార్యాలు ఒక్క నుంచి చెప్తున్నాడు. అంటే ఇంగ్లీష్లో నేను వెతికినప్పుడు ఇది లవ్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. దయ, ఒక మనిషికి దయ ఉండాలి. దేవుని రూపంలో మనం సృజింపబడినాము, దేవుని ఆత్మ కలిగిన వారము, పరిశుద్ధాత్మ మరి మనలో ఉంది. ఆత్మ ఫలము దయాళుత్వం. ఈ దయ అంటే దానికి మరో పేరు ప్రేమనే. ప్రేమ నుండి ఉద్భవించింది దయ. మనుషులు ఒకరినొకరు దయగలిగి ప్రేమ కలిగి వ్యవహరించాలి, పరిశుద్ధ గ్రంథం అంటుంది. అందుకే వాక్యంలో తులసి 3:14 ఒక మాట ఉంది, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధముగా ప్రేమను ధరించుకొనడి. నీకు గుండె నిండుగా దేవుని ప్రేమ ఉంటే ఇక నీకు ఈ ఆజ్ఞలన్నీ కూడా చాలా సులువైపోతుంది. ప్రేమ లేకుంటేనే యువర్ లైఫ్ విల్ బికమ్ వెరీ టఫ్ అండ్ రఫ్ అండ్ అన్ఈజీ, వెరీ డిఫికల్ట్. ప్రేమ లేకుంటే నీ జీవితం చాలా కర్కశంగా మారిపోతుంది, ఒక్క అడుగు వేయలేవు నువ్వు. లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ. అందుకే పదే పదే వాక్యంలో దేవుని ప్రేమ నీ హృదయములో నింపబడాలని నువ్వు ఆశించాలి, ప్రార్థన చేయాలి, ప్రయత్నించాలి. హల్లెలూయా. మరి లవ్ అండ్ ఫెయిత్ఫుల్నెస్, దయ, సత్యం, మరి కైండ్నెస్ అండ్ ఇంటెగ్రిటీ అని కూడా అనవచ్చు. దీనికి అనేక పర్యాయ పదములు ఉంది. కానీ ఇక్కడ ఇంగ్లీష్లో సామెతలు 3:3-4 ఇలాగుంది. లెట్ నాట్ మర్సీ అండ్ ట్రూత్ డిపార్ట్ ఫ్రమ్ యూ, బైండ్ దెమ్ అరౌండ్ యువర్ నెక్, రైట్ దెమ్ ఆన్ ద టాబ్లెట్ ఆఫ్ యువర్ హార్ట్, యూ విల్ ఫైండ్ హై ఎస్టీమ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అండ్ మ్యాన్. అంటే దయా సత్యము ఎప్పుడు నిన్ను విడిచిపోనీయకు, వాటిని నీవు కంఠభూషణంగా ధరించుకో. ఎలా ధరించుకోవాలి? స్త్రీలు ముఖ్యంగా మంచి మరి హారాలు, నెక్లెస్లు, మంగళసూత్రం ఇదంతా ధరించుకొని ఎంత వైభవంగా కనబడతారు కదా. నేను చాలామందిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, వాళ్ళ దృష్టి అంతా దాని మీదనే ఉంటుంది అన్నమాట. వాళ్ళు మాటి తీసి చూస్తూ ఉంటారు, ఎలా ఉందని అద్దంలో చూసుకుంటారు. అంటే ఆ మెడకు అలంకారం, కానీ ఇది కనబడని కంఠభూషణం. ఇది నీకు ఈ స్వభావం, దయ, సత్యం, ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనది. దయ ఉంది కానీ సత్యం లేకుంటే ప్రయోజనం లేదు. సత్యం ఉంది కానీ నీకు దయ లేదంటే నువ్వు కఠినుడుగానే పరిగణింపబడతావు. సత్యవంతుడే ఉండొచ్చు కానీ నీ నోటి ధూళ, కర్కశంగా మాట్లాడడం, మూర్ఖత్వం ఉంటే అది దేవుని దృష్టికి యోగ్యమైనది కాదు. ఈ రెండు ఉండాలి. ఏముండాలి? రెండు ఉండాలి. రెండేంటి? దయ మరియు సత్యం. నువ్వు దయగలిగి ప్రవర్తించాలి ఈ లోకంలో. దయగలవారిపై ఆయన దయ చూపించు, కఠినుల ఎడల ఆయన వికటముగా ఉంటాడంట. అంటే ఈ రోజుల్లో చూస్తే ఇది అంత్య దినాలు, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. నోరు జాగ్రత్తగా ఉండాలి. నీ నోటి మాటలు, నీ హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి. ఏదో వాక్శక్తి ఉన్నదని ఎడపెడ మాట్లాడేది. కొన్నిసార్లు ఏదో మాట్లాడతాం, ఒళ్ళంతా గాయాలతో వస్తాం. అది కాదు. నీవు ఆలోచించి మాట్లాడాలి, దయతో మాట్లాడాలి, మృదువుగా మాట్లాడాలి. మృదువైన మాట క్రోధమును చల్లార్చు, నొప్పించు మాట క్రోధమును రేపు. అసలు దేవుడు ఈ నోరు ఇచ్చినాడు. ఈ వారమంతా ఈ నోరు గురించి ఆలోచించిన నేను. అమ్మో, ఎంత కష్టం. కొద్దిగా నొప్పి వస్తే భరించలేం మనం. అలా ఉన్న లోటస్ ఓపెన్ అయినట్టు అనిపిస్తుంది. ఇంత ఒక పళ్ళు నొప్పి భరించలేము కదా. ఇంత చక్కని నోరిచ్చి, నాలుగిచ్చి, వాక్శక్తి ఇచ్చి, ఆయన రూపంలో మనల్ని సృజించుకొని ఆయన మాటలతో మనల్ని నింపితే అది గొప్ప భాగ్యమని నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. కష్టాలు వస్తేనే తెలుస్తుంది కదా మనకి ఇచ్చిన ఆశీర్వాదాల విలువ. కాబట్టి నీవు చాలా జాగ్రత్తగా ఈ లోకంలో మెలగాలి. చాలా భయంకరంగా మారిపోతుంది ప్రపంచం. నీవు కీడు చేసినా చేయకున్నా, చెడు పనులు చేసినా చేయకున్నా, నీ మీద ఒక
కథ అల్లడానికి క్షణం పట్టదు. అంత ఆధునిక ప్రపంచంలో మనం ఉన్నాం. దిస్ ఇస్ AI వరల్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మార్ఫింగ్ చేసేస్తారు, నువ్వు చెయ్యని నేరం నీ మీద వేసేస్తారు, నిన్ను ఎక్కడైనా ఇరికిచ్చేస్తారు, దాని నుండి బయటికి రావడానికి చాలా కష్టపడతావు. అందుకే నీ అడుగులు జారకుండా నీ గుండె నిండుగా ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. దేవునికి స్తోత్రం. అతని హృదయంలో దేవుని వాక్యం నిండుగా ఉన్నది కనుక తన పాదములు జారవంట. జారవు. ఇప్పుడు వర్షం పడుతుంది, మెట్టు దిగాలి, లిఫ్ట్ పనిచేస్తలేదు, ఎంత జాగ్రత్తగా దిగినా తెలుసా? ఉంటుంది ఒక 20-30 మెట్లు, మెల్లగా దిగిన. అప్పుడు నేను చెప్పిన జాగ్రత్తమ్మా జాగ్రత్త. నేను జారను, ఎందుకంటే నా గుండె నిండా ఏమున్నది? వాక్యం ఉన్నది, నేను అడుగులు జారం అని చెప్పినాను. అంటే అక్షరార్థంగా కూడా మరి జారే అవకాశాలున్నా దేవుడు కాపాడుతాడు. నీ గుండెలో దేవుని వాక్యము ఉండాలి. అంటే ఇక్కడ నీ కంఠానికి ఇది హారముగా ఉండాలి, కంఠభూషణంగా ఉండాలంట. ఇవి కనబడని ఒక ఆభరణం అన్నమాట. మనుషులకు కనబడదు, కానీ దేవుని దృష్టికి చాలా విలువైన వ్యక్తిగా నీవు మారిపోతావు. నీ హృదయం అనే పలక మీద దాన్ని రాసుకోమంటున్నాడు. నీ హృదయం అనే పలక మీద ఈ 2 మాటలు ఎప్పుడు రాసుకో. ఏంటది? దయ, సత్యం. దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. మరి నేను ఒక వారం ముందు కొన్ని రైస్ బ్యాగ్స్ ఉన్నాయి మన దగ్గర, ఒక 10 కూడా లేవు, ఒక 7-8 ఉంటే మరి అదేటో సరిపోతుంది. మనకు ఎప్పుడూ వంటలు వార్పులు ఉంటూనే ఉంటుంది. అయితే ఒక పేద విధవరాలకు ప్రార్థన చేసి ఒక సంచి బియ్యం ఇచ్చినాను, 25 కిలోలు. మరి ఇంకో వ్యక్తి చాలా మరి ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఒక సంచి ప్రార్థన చేసి ఇచ్చేసినాను. ఇంకో దగ్గర వారి కుటుంబంలో ఎప్పుడు రోగాలు బాధలు ప్రార్థన చేసి నేను ఇస్తాం, ఇంట్లో రోగాలు ఏమి ఉండవని ప్రార్థన చేసి ఇచ్చినాను. 3 ఇచ్చేసినాను. అవి మళ్ళీ ఎక్కడి నుండి వస్తాయని ఆలోచన లేకుండే నాకు. కానీ నిన్న రోజు ఒక బ్రదరు మరి తన బావగారితో ఇద్దరు కలిసి వచ్చినారు, 7 సంచుల సన్నబియ్యం ఇచ్చిపోయినారండి దేవునిస్తూ. అప్పుడు నేను అనుకున్నాను, నిజంగా విశ్వాస జీవితం అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. నేనేం ఆలోచించలేదు, నేను పేదవారికి సాయం చేస్తాను అంతే అనుకొని ఏం ఆలోచించకుండా ఇచ్చేసిన వారం లోపల 3 సంచులు ఖాళీ అయిపోయాయి. అయితే దొరికింది ఎంత అంటే ఎంత ఎక్స్ట్రా వచ్చింది? దేవుడు అన్యాయం చేస్తాడా? ఎప్పుడు చేయడు. ఇదే యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ఇట్లాగే నడుస్తుంది. దేవునికి స్తోత్రం. ఇలాగే నడుస్తుంది అంతా బై ఫెయిత్ అన్నమాట. అంటే నేను ఎందుకంటున్నానంటే, నేను దయగలిగి ఇచ్చినాను, వారు కూడా దయగలిగి తెచ్చిచ్చినారు. అంటే దయలో శక్తి ఉందా లేదా? దయగారి నేను ఇచ్చినాను, దయగారి వారు తెచ్చినారు. అంటే ఎందుకంటే ఇది దేవుని పని. దేవుడు దయగలవాడు, ఆయన దయాదృష్టి గలవాడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు, దయా దాక్షిణ్య పూర్ణుడు అంట. ఎప్పుడు నువ్వు మనుషుల దయ కోరుతావు, దేవుని దయ కోరుతావు, కానీ నువ్వు దయగలిగి ఉన్నావా? నీలో సత్యం ఉందా? ఈ 2 కార్యాలు ఈరోజు విచక్షణ మనమే ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. 51వ కీర్తన 6వ వచనంలో ఉంది, దేవుడు అంతరంగంలో ఏం కోరుతాడట? సత్యం కోరుతాడు. సత్యానికి విరుద్ధంగా ఎప్పుడు అబద్ధమాడకూడదు, మూర్ఖంగా ప్రవర్తించకూడదు విశ్వాసం. మూర్ఖంగా ప్రవర్తించేవాడు హఠాత్తుగా పడిపోనన్నదండి వాక్యంలో. సామెతలు 28:18వ వచనంలో, యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షింపబడను, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపో. మూర్ఖంగా ప్రవర్తించవద్దు ఎవ్వరు కూడా, ముఖ్యంగా ప్రభువును అంగీకరించిన వారు, రక్షణ పొందిన వారు ఎప్పుడు ఎవరితో మూర్ఖంగా మాట్లాడకూడదు. అంటారు కదా, వాడొక మూర్ఖుడండి, వాని నోటి మాటలు, నోరు తెరిస్తే బూతులండి, వినస్రాదండి వాని మాటలు. అట్లా ఎవరు నీ గురించి చెప్పదు. నువ్వు దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో దయగలవాడవని, మంచివాడవని పేరు పొందాలి. దేవునికి స్తోత్రం. అవును, నీవు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి వీలు లేదు. ద వరల్డ్ హ్యాస్ బికమ్ వెరీ వెరీ కాంప్లికేటెడ్. యూ హెవ్ టు బీ వెరీ వాచ్ఫుల్ ఆఫ్ యువర్ వర్డ్ అండ్ యువర్ స్టెప్. నువ్వు వేసే అడుగు కానీ, నువ్వు మాట్లాడే మాట కానీ దైవ భయంతో కూడి ఉంటే నీవు ఎక్కడ చిక్కుకోవు. నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నీ పాదములను కాపాడుతాడట. ఈ సామెతలు 3:21 నుండి చదువుతాను. ఇలా జ్ఞానం చాలా అవసరమని ఈ అధ్యాయంలో మాటి చెప్తున్నాడు. నా కుమారుడా,
21 నుండి, నా కుమారుడ లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకుని వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. 3వ వచనంలో కూడా నీ కంఠహారం అన్నాడు, ఇక్కడ మెడకు అలంకారముగా ఉండును. నీవు మార్గమున నీవు సురక్షితంగా నడిచేదవు, నీ పాదము ఎప్పుడును తొట్టిల్లదు. ఎంత మంచి మాట! నీ పాదం ఎప్పుడు తొట్టిల్లదంట. నువ్వు ఆకస్మికంగా కలుగు భయము కూడా భయపడవంట. మరి నీకు దేవుడు ఆధారం అవుతాడంట. 26వ వచనం చూడండి, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. హల్లెలూయా. ఇంతకుముందే ఒక ఫోన్ వచ్చింది, ఓనస్తుడు ఎక్కడో చిక్కుకున్నాడు లావాదేవీల్లో, 30 లక్షలు కట్టాలంట. కట్టకుంటే ఇప్పుడు వారు బెదిరిస్తున్నారంట, ప్రాణాన్ని తీస్తారని. వాళ్ళ సహోదరి ఏడ్చుకుంటూ యూపీఎఫ్ నిరంతర ప్రార్థనలో తెలియజేసింది. చూడండి, చిక్కించుకుంటుంది ఈ లోకం నీ కాలు. 6 లక్షలు తీసుకున్నారంట అప్పు, ఇప్పుడు 18 లక్షలు వెంటనే కట్టాలన్నట మితితోటి. ఎక్కడి నుండి వస్తుంది? ఉన్న ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎంత ప్రవర్తన, ఎంత జాగ్రత్తగా ఉండాలి. నీ లైఫ్ స్టైల్ అంటే నీ జీవిత విధానాలు దేవుని వాక్యానికి అనుగుణంగా ఉంటే తప్ప నువ్వు బతికి బట్ట కట్టలేవు. ఎక్కడో చిక్కుకుంటావు, ఎక్కడో ఇరకాటంలో పడతావు, ఎక్కడో నీ పాదాలు జారిపోతుంది. అక్కడ చిక్కించుకుంటుంది ఈ లోకం. అంత భయంకరంగా లోకం తయారైపోయింది. నేను ఒక్కొక్కటి నేను చెప్పలేను. నేను ఇవన్నీ అవేర్నెస్ కొరకు అన్నీ తెలుసుకుంటాను, చెప్పలేను. ఎందుకంటే దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఇంత పాపాన్ని వ్యక్తం చేయడం కూడా నాకు సరి అనిపించదు. ఇది హైదరాబాద్ పట్టణం ఒక సొదొమ గొమొర్రాలాగా మారిపోతుందండి. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ దేవుని ఉగ్రత తప్పకుండా ఉంటుంది. అప్పుడు మనం దేవుని గలవారమై మన బాధ్యత ఏంటి? ఈ పట్టణం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని ప్రజలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కీడును ఏం చేస్తాడు? తొలగిస్తాడు. 80 పట్టణస్థులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేయనుద్దేశించిన కీడును చేయక మానేను. హల్లెలూయా. మానేస్తాడు. నీ కుటుంబం మీద ఉగ్రత ఉందా? గెట్ ఇన్ టు ఫాస్టింగ్ ప్రేయర్. మూర్ఖులు ఉన్నారా నీ కుటుంబంలో? మూర్ఖంగా మాట్లాడుతున్నారా? నువ్వు కూడా తిప్పికొట్టే మాటలు పడితే ఇక ఆ కలహానికి అంతమే ఉండదు. నీ మాటలు కొద్దిగా ఉండాలి, మృదువుగా ఉండాలి. నువ్వు దేవుని భయపడుతున్నావు. ఒకవేళ నీ భర్త మూర్ఖంగా మాట్లాడుతున్నాడు, దయలేనివాడు, కర్కశుడు, మోటువాడు, మూర్ఖుడైతే నీవు బుద్ధి కలిగి ఉండాలి. కుటుంబం కాపాడబడాలంటే నువ్వు తగ్గించుకొని ప్రభు దగ్గర రోధించి అంగలార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుని ఉగ్రత కాదు, దేవుని దయ దిగుతుంది నీ కుటుంబం మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెల్ప్ చేసే వ్యక్తితో చెప్తున్నాను, ఆ సిస్టర్తో చెప్పినాను. ఇంత కష్టపడి నేను ఎందుకు పోతున్నాను తెలుసా? పిఎస్టీలో దేవుని వాక్యం అందించడానికి. నాకు అసలు అంత బాగా అనిపించడం లేదు, నొప్పి ఉంది. అయినా నేను వెళ్తున్నాను. ఎందుకంటే దేవుని పని చేసే వాళ్ళ మీద దేవుని దయ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కష్టపడి వచ్చినాను. ఇప్పుడు ఎందుకు వచ్చినానంటే దేవుడు నా జీవితం మీద, నేను చేసే పనులన్నిటి మీద తప్పకుండా ఆయన దయ ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీకు దయ ఉన్నది. నీవు దయగలిగి ప్రవర్తిస్తే దేవుని దయ నీ మీద, నీ కుటుంబం మీద, నువ్వు చేసే ప్రతి పని మీద కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి కర్కశంగా, మూర్ఖంగా, కఠినంగా ఎప్పుడు కూడా ప్రవర్తించవద్దని మరి వాక్యము సెలవిస్తుంది. యేసు ప్రభువు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు మరి కాపరి లేని గొర్రెల వల్లే మనుషులు తిరుగులాడుతుంటే వారిని చూసి ఏడ్చినాడంట. అంటే ఎంత కనికరం ఉంటే, ఎంత దయ ఉంటే అది ప్రేమకు మరో పేరు. దేవునికి మరో పేరేంటి? ప్రేమ. ఆ ప్రేమ అన్నమాట. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా వారి ముఖములో తెలిసిపోతుంది, వారి ప్రేమ కొట్టొచ్చినట్టు ఉంటుంది. నేను ఏ సేవకుని నమ్మను. కర్కశంగా ముఖం ఉంటే నేను నమ్మను అట్టి సేవకులను. వై యువర్ ఫేస్ ఈజ్ సో క్రూయల్? నీకు దేవుని ప్రేమ గుండెలో లేదు. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. హల్లెలూయా. నీకు గుండెలో ఆ సంతోషం, ఆ ప్రేమ, ప్రజల పట్ల కనికరం, దయ ఉంటే వెంటనే నీ ముఖము
తేజస్సుతో నిండాలి అంతే. దేవుని స్తోత్రం. దెర్ ఆర్ నో టూ వేస్ అబౌట్ ఇట్. నీ ముఖము కాంతితో నింపబడాలి. నీ దయ రావాలి. నీకు ప్రేమ లేదా మనుషుల మీద? నీ చూపులో ప్రేమ ఉండాలి, నీ మాటల్లో ప్రేమ ఉండాలి. దేవుడు కొన్నిసార్లు ప్రవక్తలాగా వాడుకుంటాడు, కఠినంగా వస్తుంది మాటలు, అది వేరు. దిద్దడానికి దేవుడు ప్రేమించే వారిని ఎప్పుడు ఏం చేస్తాడు? గద్దించి శిక్షిస్తాడు, అది వేరే చాప్టర్. కానీ ఎప్పుడు వారి మీద నీకు అమితమైన ప్రేమ ఉంటే నువ్వు నాయకుని స్థానానికి చెల్లవును. యు ఆర్ నాట్ ఫిట్. నాకు దినకరన్ బ్రదర్ ఫేస్ చూస్తే చిన్నప్పుడు 10th క్లాస్ ఏదో చదువుతున్నాను, ఇలాగే చూసేదాన్ని నా ఫేస్ అంతా. ఎప్పుడు ఏడుస్తాడు ఏంటి భక్తుడు అని అడిగినాను అమ్మ. అయితే అమ్మ చెప్పింది, దేవుని ప్రజల మీద ఆయనకు అంత కనికరము ఉన్నది, అందుకే ఏడుస్తాడు ఎప్పుడు. ఇప్పుడు ఏడుపు ఎవరికి వస్తున్నాడు? సేవకులకు రావడం లేదు. అన్ని సుఖాలు ఉంటే ఏడుపు ఎందుకు వస్తుందండి? ప్రజల మీద భారం ఎందుకు వస్తుంది నీకు? నువ్వు ఇంటి నాయకునిగా ఉంటే ఇల్లు దారి తప్పుతుంది, పట్టాలు తప్పుతుంది, నీకేం రావాలి? ఏడుపు రావాలి, కనికరం రావాలి. నువ్వు ఇల్లాలు అయితే ఏడుపు రావాలి. నా కుటుంబం పాడైపోతుంది కదా. దయ అన్నమాట అది. నువ్వు దయ కలిగి ఉన్నావు, దేవుని ప్రేమ కలిగి ఉన్నావు, నీ కుటుంబము నరకపాలు కాకూడదని ఒక పెద్ద పట్టుదల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రేమతో నింపు ప్రభువా అని ప్రార్థించాలి. నాకు గొలుసులు కావాలి, నా కంఠానికి హారం కావాలని ఇంట్లో గొడవ చేసి ఇల్లు పీకి పందిరేస్తారు చాలామంది స్త్రీలు. అది కాదు నీ కంఠహారం, ఇదే కంఠభూషణం, నీ మెడకు అలంకారం. ఏంటది? దయ మరి సత్యం. హల్లెలూయా. ఈ 2 కార్యాలు మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దని మీకు గుర్తు చేస్తున్నాను. అంటే నైతిక విలువ అన్నమాట ఇది. నైతిక మోరల్ వాల్యూస్ యూ షుడ్ లెర్న్. అయితే ఈ 2 కార్యాలకు ఒక 10 సూచనలు మీకు ఇస్తాను. దయ మరి సత్యం నీ హృదయంలో ఉండాలి. ఇదెన్నడూ నిన్ను ఏం చేయొద్దంట? విడిచిపోవద్దంట. పలకండి నాతో కూడా, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసికొనుము. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనొంది మంచి వాడవని అనిపించుకొందువు. హల్లెలూయా. మొదటిది ఇప్పుడు దయా సత్యం కదా. మరి సత్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎ క్రిస్టియన్. కానీ ఈ దినాల్లో చూడడం లేదు, మనం మర్చిపోయిన కనబడతలేదు. సత్యం కాదు, అంతా అబద్ధికులే. అబద్ధములకు జనకుడైన సాతాను స్వభావం గలవారిని ఎక్కువగా చూస్తాం, చాలా తక్కువ సత్యం పాటించేవారు. మరి దేవుడైతే స్పష్టంగా అంతరంగం అంతా సత్యమే కోరుతున్నాడు. ఆయన సత్యవంతుడు, మనం సత్య సంబంధులం. సత్యం ఉందా నీ హృదయంలో? నేను ఎప్పుడు చెప్తాను కదా, ప్రేమతో చెప్తున్నాను. ఈ సత్యానికి విరోధంగా అబద్ధమాడేవారు తప్పకుండా జీవితంలో ఓడిపోతారు. నువ్వు ఓడిపోతానికే ప్రయత్నిస్తున్నావు. ఇప్పుడు నీ ప్రయత్నాలు, నీ యొక్క కష్టము అంతా కూడా నిష్ఫలం అయిపోతుంది నీలో సత్యం లేకుంటే. సత్యం అనేది దట్టి కట్టుకొని నిలబడమన్నాడు కదా దేవుడు. సత్యం అనేది ధ్వజం పట్టుకోమన్నాడు. ఎక్కడుంది సత్యం? అంతా అబద్ధమే. నోరు తెరిచి నీళ్ళు తాగినట్టే అబద్ధాలు ఆడతావు. నువ్వు అబద్ధం ఆడినప్పుడల్లా నీకు ఒకటి గుర్తు రావాలి, ఏంటంటే యూ డు నాట్ బిలాంగ్ టు గాడ్. దేవుని సంబంధి కావు నువ్వు, ఎందుకంటే దేవుడు సత్యవంతుడు. నువ్వు అబద్ధాలు ఆడితే ఎవరి సంబంధివి? అపవాది సంబంధి. వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకు. అది ఎప్పుడు గుర్తుండాలి. కాబట్టి సత్యానికి విరుద్ధంగా నీవు అబద్ధమాడకూడదు. అబద్ధమాడక సర్వదా నువ్వు సత్యమే పలకాలి. ఏమైనా కానీ నష్టం, నువ్వు సత్యమే పలకాలి. అప్పుడు దేవుని ఆత్మ నీకు తోడు ఉంటుంది. గాడ్స్ ప్రెసెన్స్ విల్ నాట్ లీవ్ యూ. దేవుని సన్నిధి నీకు తోడు ఉంటుంది, ఎక్కడ పోయినా నీకు తోడు ఉంటుంది. ఎంత మరి జటిలమైన సమస్య అయినా అది నువ్వు పరిష్కరించగలుగుతావు, ఎందుకంటే నువ్వు సత్యవంతుడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వు అబద్ధం ఆడడం లేదు కాబట్టి నిన్ను విడిచిపోడు దేవుడు, నిన్ను ఒంటరిగా చేయడు. ఆయన సన్నిధి నీకు తోడుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ఎన్ని అవకాశాలు అబద్ధం ఆడడానికి వచ్చినా నెవర్ టెల్ లైస్, కమ్ వాట్ మే, అది ఉండాల నీ తీర్మానం. అంటే ఇంత వాక్యము, ఇంత వెలుగు, ఇంత శిక్షణ పొందిన తర్వాత కూడా అబద్ధానికి చోటు ఇవ్వకూడదని
నేర్చుకోవాలి. జకర్యా గ్రంథం 8:16 ఈ విధంగా ఉంది, మీరు చేయవలసిన కార్యము లేవనగా ప్రతి వాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలను. జకర్యా గ్రంథం మరి ఎన్ని వేల సంవత్సరాల ముందు ప్రవక్త ప్రవచిస్తున్నాడు. మీరు చేయవలసిన కార్యం లేవనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. ఎంత అద్భుతమైన మాట ఇది. రెండవది చూసినప్పుడు పేదవారిని, ఆపదలో ఉండేవారిని ఆదుకోవడం ఒక స్వభావంగా ఉండాలి దేవుని బిడ్డలకు. పేదవారు వచ్చినప్పుడు ముఖం తిప్పేసుకోవద్దు. డూ వాట్ బెస్ట్ యూ కెన్ డూ. ఎందుకంటే దయయు ఇంకేముండాలా, సత్యం ఉండాలి. ఈ దయ అంటే కైండ్నెస్. పేదవాడిని చూసినప్పుడు నీకు అన్నీ ఉండొచ్చు ఈ లోకంలో, దేవుడు అన్నీ సమృద్ధిగా ఇచ్చినాడు. లేని వాడిని చూసినప్పుడు కొద్దిగా నీకు కనికరం లేకుంటే అది దేవుని దృష్టిలో నువ్వు ఇష్టడవు కావు. 19 సామెతలు 17వ వచనం చూడండి, మంచి మాట. 19:17 బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయ. ఇంతకుముందు చెప్పినాను కదా, 3 సంచులు ఇస్తే ఎన్ని సంచులు వచ్చినాయి? 4 వచ్చింది, డబుల్ కంటే ఎక్కువ కదా. అయితే బీదలను చూసినప్పుడు కనికరం, బీదలను చూస్తే ఆ దయ నీకు ఉండాలన్నమాట. కష్టం. చాలామంది పని మనిషికి సరిగ్గా జీతం ఇయ్యారండి, బాగా పని చేయించుకుంటారు. 3,000 అంతే, ఒక్క పైసా ఎక్కువ లేదు. 30 దినాలు రావాలి, 3 పూటలు రావాలి, 3,000 ఇస్తాను నేను. లక్షలు నువ్వు హాస్పిటల్ కడతావు. జాగ్రత్త, దేవుని మాట ఇది. నువ్వు బీదలను కనికరించకుండా సంపాదించడామని చూస్తున్నావా? నెవర్ యూ విల్ సక్సీడ్ ఇన్ లైఫ్. కనికరం ఉండాలి. నీతిమంతుడు తనకు కలిగిన ఆహారంలో కొంత దరిద్రునికి ఇస్తాడంట. అటివాడు యెహోవా అనుగ్రహము పొందుతాడంట. దయగలిగి ప్రవర్తించాలా. కఠినంగా నీవు ప్రవర్తించి వాళ్ళకు ఇవ్వాల్సిన కూలి ఇవ్వకుంటే ఆ కూలి దేవుని సన్నిధిలో ఏం చేస్తుందంట? మొర్ర పెడుతుందంట. అది కూడా చూపెడతా. యాకోబు పత్రిక 5వ అధ్యాయము. నువ్వు 10,000 ఇచ్చే దగ్గర బిగించి 3,000 ఇచ్చినావంటే నీకు ఒక్క ఇంజక్షన్కి ₹1,00,000 అవుతుంది. జాగ్రత్త, ఇది దేవుని మాట. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్రపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి యెహోవా యొక్క చెవులలో జొచ్చి ఉన్నది. అది దయ లేకుండా ఈ సేవకులు కూడా చాలామంది ఏంటంటే వాలంటీర్స్ అంట, అందరు పని చేయాలి. సరే, అందరు పని చేస్తారు, వాళ్ళ కడుపు చూడరా? వాళ్ళు రావడానికి కన్వీనియన్స్ కావాలిగా, అది ఇవ్వరా? నేను అడిగిన ఒక పెద్ద దైవజంతో, ప్రఖ్యాతిగాంచిన దైవజంతో ఆమ్నే సామ్నే కూర్చొని మాట్లాడిన. వాలంటీర్స్ ఎంతమంది? 1,000 మంది ఉన్నారు. అవును, 1,000 మంది ఉన్నారు. మరి ఏమైనా ఇస్తారా వాళ్ళకంటే? అందరు కూడా చాలా రిచ్. ఓకే, రిచ్ వాళ్ళకి ఇవ్వకండి. కొంత పేద పిల్లలు, స్టూడెంట్స్ ఉంటారు, చదువుకుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు వ్యవసాయకులు, వాళ్ళకి ఫీజు కట్టడానికి ఉండదు. మరి అట్టి వారికి కూడా మీరు ఏమి ఇవ్వరంటే, ఏమని ఇస్తే అది దేవుని సేవ ఎలాగైతుంది అని అడుగుతున్నాడు. నేను అట్లా చేయొద్దు. నేనైతే 34 సంవత్సరాల నుండి సేవ చేస్తున్నాను. వాలంటీర్స్ కానీ, పనివారు కానీ, మ్యూజిషియన్స్ కానీ, కాయిర్ డైరెక్టర్ కానీ, కాయిర్ కానీ, సేవకులు కానీ, ఎవరికైనా కానీ వారి కూలికి తగినట్టుగా తప్పకుండా నేను కన్సిడర్ చేస్తాను. అందుకే దేవుడు నన్ను విస్తారంగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. మరి ఇంకా మన సంఘ పెద్దలు మరి వారు ఇంత ప్రయాసపడుతున్నారు. ఏదైనా ఇవ్వాలి, కన్వీనియన్స్ అన్న ఇవ్వాలంటే వాళ్ళు అంటారు, ఎందుకమ్మా మాకు దొరికిందే భాగ్యం దేవుని సేవ చేయడానికి అని ఇచ్చింది రిటర్న్ చేస్తారు. వాళ్ళ కొరకు కూడా ఒకసారి చప్పట్లు కట్టకూడదు. అంటే ఎవరి కూలి నువ్వు బిగబట్టకూడదు. బీ లిబరల్, గాడ్ విల్ బ్లెస్ యూ. నీకు ఒక మార్గంలో నుండి కాకుండా మరి ఒక మార్గం దేవుడు తెరుస్తాడు. నువ్వు ఇచ్చింది ఆయన తిరిగి నీకు ఇచ్చేస్తాడు. బీదలను కనికరించేవాడు ఎవరికి అప్పిస్తున్నాడు? దేవునికి అప్పిస్తున్నాడు అంట. వాడు చేసిన దానికి ప్రతిఫలం తప్పకుండా దేవుడు ఎన్నో రెట్లు తిరిగి ఇచ్చేస్తాడు. మరి పేదవారిని, బీదలను, ఆపదలో ఉండేవారిని చూసినప్పుడు చూసి చూడనట్టు ఉండదు. వాక్యంలోనే ఉంది అది ఒకసారి మీకు చూపెడతాను. సామెతలు 24:11 వచనం. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించు, నాశనమునకు పడుతుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకొనుచుంటావు. అనుకునేట్ల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా. నిన్ను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును కదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము
చేయను కదా. చాలాసార్లు మనం అనుకుంటాం ఆ కీడు మనకు రాదు, ఈ బాధ మనకు రాదు, ఆ రోగం మనకు రాదని. ఎప్పుడైనా ఏదైనా రావచ్చు, నీకు కాదు, నాకు కూడా, ఎవరికైనా రావచ్చు అదే పరిస్థితి. కాబట్టి అలాంటి శ్రమలో ఉండేవారు పడిపోతున్నారు, జారిపోతున్నారు, నాశనం అవుతున్నారంటే చూసి చూడనట్టు ఉండొద్దంట. ప్రతి వారిని దేవుడు కనిపెడుతున్నాడని జ్ఞాపకం ఉండాలి. మూడోది చూసినప్పుడు ఒక వ్యక్తి తప్పు చేసినాడు. నీ హృదయంలో ఏముండాలని నేర్చుకుంటున్నారు ఈరోజు? ఇంకేముండాలా? సరే, ఒక వ్యక్తి తప్పు చేసినాడు. తప్పు చేసిన వాడిని చూసి అవును కొంత కోపగిస్తాము, కఠినంగా మాట్లాడతాం, కానీ దయ మాత్రం నిన్ను విడిచిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఆ దయగల హృదయంతో క్షమించాలి. కొందరు క్షమిస్తూ ఉంటే కూడా ఆ క్షమాపణ విలువ తెలియని వారు ఉంటారు. అట్టి వారితో నీవు మరి జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభువే అన్నాడు, పంది ముందు ఏమేయొద్దు అన్నాడు, పరిశుద్ధమైన దేనికి పెట్టొద్దు అన్నాడు. లాభం లేదు, బూడిదలో పన్నీరు పోసినట్టు. నీ విలువైన స్వభావము వారు అర్థం చేసుకోకుంటే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ. కానీ వాడు క్షమాపణ కోరుతున్నాడు, మారు మనసు కలిగి నీ దగ్గరకు వచ్చినాడంటే తప్పకుండా నువ్వు దయ చూపెట్టాలి అని వాక్యంలో ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలన్నీ మీ హృదయంలో నాటబడాలని నా ఆశ. ఎఫెసీ 4:32. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడు. క్రీస్తు ప్రేమ మనం అనుభవించినాం, క్రీస్తు క్షమ మనం అనుభవించినాం. ఆయన దీర్ఘశాంతుడై మన పక్షాన ఆయన వ్యవహరించినాడు. ప్రభు చేసిన తప్పులన్నీ క్షమించినాడు, పరిశుద్ధులుగా మార్చినాడు. కాబట్టి ఒకరి ఎడల ఒకరు దయగలిగి ప్రవర్తించాలని వాక్యం చెప్తుంది. 4వది చూడండి, మరి సత్యం అనే మరో పదం ఉంది కదా, దయ మరి సత్యం. వ్యాపారంలో మరియు దైనందిన వ్యవహారాల్లో నిజాయితీగా ఉండాలని వాక్యం మనకు బోధిస్తుంది. అంటే ఈ దినదినం మనం ఎన్నెన్నో పనులు చేస్తాం. కొందరు వ్యాపారం చేస్తారు, కొందరు మరి వారు జీవనోపాధి కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. మరి ఈ పనులన్నిట్లో కూడా నీవు మనస్సాక్షితో వ్యవహరించాలని వాక్యం బోధిస్తుంది. సామెతలు 11:1 దీంట్లో కూడా ఏ మోసం ఉండకూడదు, సత్యం ఉండాలి, నీ హృదయంలో దయ కూడా ఉండాలి. దొంగ త్రాసు యెహోవాకు హేయం, సామెతలు 11. సరి అయిన గుండు ఆయనకు ఇష్టం. దొంగ త్రాసు అంటే ఏమంటారు దాన్ని, దండి కొట్టడం అన్నమాట. త్రాసు కరెక్ట్గా ఉండాలి. చేపలు అమ్మేటం వచ్చేది మా ఇంట్లో చిన్నప్పుడు, నాకు గుర్తుంది. అమ్మ ఇంటికి ఆమె మంచి కొర్రమీను నీళ్ళల్లో ఇట్లా మరి ఇలా గంతులేసి చేపలు తెచ్చేది. పాపం బరువు, చాలా నీళ్ళ బరువు, ఆ చేప బరువు అంత ఎత్తుకొని వచ్చేది. అమ్మ చాలా దయగలిగి ప్రవర్తించేది. వెంటనే ఆ బరువు దించేది. దించినాక ఆమె మెడ అటు ఇటు అనుకునేది. మా అమ్మ ఏం చేసేదంటే నిండా, చలికాలం ఇలాగైతే వర్షాకాలం పెద్ద గ్లాస్ నిండా టీ తెచ్చి ఆమెకి ఇచ్చేది. వేడిగా ఒక దోశ పెంక మీరు తెచ్చి ఆమెకి ఇస్తే ఎంత ఆశీర్వదించేదంటే ఆమె భలే ఆశీర్వదించేది. ఇంత దయ పొంది కూడా చేపలు పెట్టేటప్పుడు కాంట కొట్టేది. అర్రే నాయన, అమ్మ పట్టేసింది ఒకసారి. అరే నేను నీకు ఇంత దయగా నేను ఇన్ని ప్రవర్తిస్తుంటే మంచిగా పెట్టేది, చీర పెట్టేది, అన్నం పెట్టేది కడుపు నిండా, వేడి దోశలు. మా తల్లి దగ్గర ఒక గొప్ప స్వభావం నేను నేర్చుకున్నా అంటే, పనివారికి ఇచ్చేటప్పుడు చల్లది గడ్డగట్టింది ఇయ్యదు, వేడి చేసి ఇస్తుంది. టీ కూడా వేడి ఇచ్చేది. అబ్బా, ఆమె చేసిన మంచితనం మనం అందరం అనుభవిస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆమె మరి నువ్వు ఎందుకు మోసం చేస్తున్నావు, నీ బాటు చూపెట్టంటే బాటు వెనుక చింతపండు గట్టిగా అతకబెట్టు, ఎందుకంటే అధికంగా తూగాలని ఆమె చేసే ప్రయత్నం అన్నమాట. మళ్ళీ ఇట్లా టక్కున ఇట్లా కొడతారు, అధికంగా అది వెయిట్ కిందికి పోతుంటుంది. అంటే అలాగ ఉండకూడదని బైబిల్లో చూసినప్పుడు, అబ్బా ఇది కూడా బైబిల్లో ఉందా, దొంగ త్రాసు యెహోవాకు హేయం, సరి అయిన గుండు ఆయనకు ఇష్టం. అంటే నువ్వు వ్యవహరించే పనులలో అంతా నీతి ఉండాలి, న్యాయం ఉండాలి అని అర్థం. ఐదోది చూడండి, మంచి సలహా ఎవరైనా ఇస్తే అది తీసుకోవడానికి ఉన్న తగ్గింపు ఉండాలి. దిద్దుబాటు నీకు అవసరమైతే దేవుడు కొందరిని మరి వాడుకుంటాడు నీ జీవితంలో నిన్ను సరిదిద్దడానికి. అప్పుడు నీవు గర్విష్ఠుడవై అహంకరించవద్దు.
ఈ దిద్దుబాటు నాకు చాలా అవసరమని ఎంచాలి. మూఢత్వం కనపరచకూడదని 27-22 వచనం, సామెతలు 27-22 ఒకసారి చూడండి. మూఢుని రోటిలోని గోధుమల్లో వేసి రోగటి దంచినను వాని మూఢత వాణ్ణి వదిలిపోదు. మూఢుడంట అంటే చెప్పిన మాట వినడు అనమాట. మూర్ఖుడు, ముష్కరుడు, వాడు అబద్ధంలోనే జీవించాలనుకుంటాడు. సరిదిద్ది గద్దించినప్పుడు వానికి కోపం వచ్చేస్తుంది. బికాజ్ ఈజ్ ఎ ఫూల్. మూఢుడు అనమాట, కఠినుడు అనమాట వాడు. నువ్వెవరు నాకు చెప్పడానికి అని అంటాను. నీకెవరిచ్చిన అధికారం నన్ను దిద్దడానికి అంటాడు. అరే దేవుడు వీరిని వాడుకుంటున్నాడు నన్ను సరిచేయడానికనే మంచి మనసు లేదు. అట్టి మూఢుడు తాను ఏది నమ్ముతాడో అదే సరి అనుకుంటాడు. ఒకని నడత వాని దృష్టికి సరి అయినదిగా కనబడుతుందంట. తుదకు వాడిని ఎక్కడ తీసుకుపోతుంది? అది మరణానికి తీసుకుపోతుంది. పెద్దలు గద్దించినప్పుడు వెంటనే వినే విధేయతలతో ఒప్పుకొని ఆ పాపాన్ని వదిలిపెడితే నీకు చాలా గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. కనుక నీవు ఎవరైనా నీకు సలహా ఇచ్చినప్పుడు, నిన్ను దిద్దినప్పుడు, గద్దించినప్పుడు సాత్వికమైన మనస్సు ఆ యొక్క సలహాను నీవు అంగీకరించాలి. నీకు తెలిసిపోతుంది దట్ ఈస్ ఫర్ యువర్ గుడ్ అని. ఆలోచనలు చెప్పువారు అనేకులు ఉండుట నీకు రక్షణకరమని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అయితే సామెతలు 12:15 చదువుదాం. 12:15 మూడుని మార్గం వాని దృష్టికి సరి అయినది, జ్ఞానం గలవాడు ఆలోచన అంగీకరించు. మూడుని నువ్వు గద్దిస్తే వాడు కోపపడతాడంట. మూఢుడు కోపపడినది నిమిషంలోనే బయలుపరచబడును. వివేకి అయితే నిందను వెల్లడిపరచక ఊరకుండును అని వాక్యంలో ఉంది. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మీకు 5 కార్యాలు చెప్పినాను, ఇంకా 5 కార్యాలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదట, ఎట్టి పరిస్థితుల్లో కూడా సత్యానికి విరుద్ధంగా అబద్ధము ఆడకూడదు. రెండవది, పేదవారిని బీదవారిని తప్పకుండా దేవుని మనసుతో నీవు కటాక్షించాలి. మూడవది, నీకు కీడు చేసిన వారిని కూడా క్షమించడానికి ఉన్న సిద్ధ మనసు ఉండాలి. నాలుగవది, నీ దినదిన జీవిత విధానాల్లో నీవు నిజాయితీగానే ప్రవర్తించాలి. న్యాయం ఉండాలి, నీతి ఉండాలి, నీకు నైతిక విలువలు ఉండాలి. నీతికి విరోధంగా ఏ పని చేయకూడదు. నువ్వు అలా చేస్తే నీ మనస్సాక్షి కఠినమైపోతుంది, కఠినంగా మారిపోతుంది. తర్వాత నీకు తెలియదు నువ్వు చేసే తప్ప ఒప్పో నీకే తెలియదు. అంటే యువర్ కాన్షియన్స్ షుడ్ బి వెరీ సెన్సిటివ్ ఇన్ ఎవ్రీ వే. నిర్మలమైన మనస్సాక్షి అని వాక్యంలో ఉంది. అందుకే మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించొద్దని. ఐదవది, ఎవరైనా నిన్ను గద్దించి నీకు బుద్ధి చెప్తే వెంటనే ఆ గద్దింపును, ఆ సలహాను పూర్ణ మనసుతో నీవు స్వీకరించాలి. మూఢునిగా ప్రవర్తించకూడదు. అందుకు అంటున్నాడు సామెతలు రాసిన జ్ఞాని ఏమంటున్నాడంటే, మూఢుడు నీకు ఎంత బుద్ధి చెప్పినా వినడు, వాని తెచ్చి రోగడిలో దంచినా కానీ వాని మూఢత్వము పోదంట. అట్టి వారి కోవకు చెందకుండా ఉండాలి. 6వ చూడండి, దేవుడు మనకు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చి ఉండొచ్చు, ఇచ్చినాడు కూడా. దేవుని ఆరాధించే వారికి, దేవుని మార్గంలో ఉండేవారికి ఆశీర్వాదాలు తప్పకుండా వస్తుంది. ఆ ఆశీర్వాదాలు అన్నీ నీవే కావు. నిన్ను ఆశీర్వదించింది దేవుడు. నీ ఆశీర్వాదములు ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆశీర్వదించినాడు. అబ్రహామా, నువ్వు అనేకులకు ఆశీర్వాదముగా నుందువు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అండ్ యూ విల్ బికమ్ ఎ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. అంటే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే బైబిల్లో పద్ధతులు ఉన్నాయి. నీవు జీతం మొత్తం నువ్వే తినేయకూడదు. దాంట్లో కొద్ది భాగము పేదలకు, బీదలకని నువ్వు మందిరానికి తెచ్చి ఇవ్వాలి. లేక 10వ భాగము దైవ కార్యాల కొరకు ఇవ్వాలి అని అర్థం. అంటే అప్పుడు నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోతున్నావు కదా. వారు ఒకవేళ సరి అయిన విధానంలో వాడే సంఘం అయితే తప్పకుండా ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వస్తుంది. యు ఆర్ బ్లెస్డ్ అండ్ త్రూ యూ మెనీ పీపుల్ ఆర్ బ్లెస్డ్ బికాజ్ ద చర్చ్ టేక్స్ అప్ సో మెనీ యాక్టివిటీస్. ఎన్నో కార్యక్రమాలు చేయాలంటే సంఘానికి డబ్బులతో అవసరమే కదా. సంఘస్థులు ఇవ్వకుంటే ఆ కార్యాలు చేయకుండా ఆగిపోతాయి. కాబట్టి దావీదు అంటాడు, నా గిన్నె నిండి ఏం కావాలి? పొర్లాలి. నిన్నంతగా దేవుడు దీవించినప్పుడు అవన్నీ నీవే అనుభవించాలని అనుకోవడం తప్పు. నీకు దయ ఉండాలి, సత్యం ఉండాలి, నీకు తెలిసి ఉండాలి దేవుని సెలవు లేకుండా నేను ఆహారము రింగలేను, నీళ్ళు కూడా తాగలేను. దైవాశీర్వాదం ఉండాలి. కాబట్టి నీవు మరి నీకున్న దానిలో ఇతరులతో పంచుకోవడం అనే స్వభావం ఉండాలి. షేరింగ్.
యూ షుడ్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ షేరింగ్. నీకేం కొదవరాదు, నీకేమి దేవుడు కొదవ చేయడు. అంటే ఆయన సర్వ శక్తిమంతుడు. ఎప్పుడైనా నేను దేవుని విశాలమైన మరి జ్ఞానము కానీ ప్రేమ కానీ నా చిన్న మెదడుకు అర్థం కావాలంటే సముద్రం నా ముందున్నట్టు నేను ఊహించుకుంటాను. ఆ చిన్న చటాక్ బుద్ధులు అన్నీ వదిలేస్తాను. అమ్మ దేవుని ప్రేమ ఇంత గొప్పది, దేవుని ధనాగారము ఎవరు కొలవలేరు, దేవుని జ్ఞానము నాకు కొలవడానికి వీలు కాదు. అంటే వెన్ యూ కన్సిడర్ గాడ్ యాజ్ ఎ హై పొటెంటెడ్ గాడ్, మరి ఇక నీకు ఈ అనుమానం కూడా రాదు. నీకు ఉన్నది కూడా ఇచ్చేస్తావు, నువ్వు ధారాళంగా ఇచ్చేస్తావు, ధారాళంగా పొందుకుంటావు. ఎందుకంటే దేవుడు ఎవరికి వచ్చి ఉంటాడా? వచ్చి ఉండడు. కనుక నీకున్న దానిలో ఇతరులకు పంచుకోవాలి. 22 సామెతలు 9వ వచనం చూడండి. ప్రావర్బ్స్ 22:9. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నందును. దేవుని స్తోత్రం. 7వ చూడండి. మోసము కపటముకు దూరంగా నువ్వు ఉండాలి. మోసం, కపటం, కపట భక్తి అంటారు కదా, వేషధారణ అంటారు. అటు వారు కీడు అనుభవిస్తారు. అంటే నీవు యువర్ లైఫ్ షుడ్ బి వెరీ ట్రాన్స్పరెంట్. నేను ఎప్పుడు ప్రార్థన చేసేది మీకు చెప్తున్నాను, నేనేమి మీ ముందు బూటకాలు చెప్పడం లేదు. నాకు భయం అలాంటి మాటలు మాట్లాడాలి దేవుని సన్నిధిలో. అంటే వాట్ ఐ డూ ఐ టెల్. ఇఫ్ యూ లిసన్ యూ విల్ బి బ్లెస్డ్. అంతే. ఐ ఆల్వేస్ ప్రే ఫర్ ఎ ట్రాన్స్పరెంట్ లైఫ్. నా జీవితం అద్దంలాగా ఉండాలని నేను ఆశిస్తున్నాను, అడుగుతాను. నాకేం లేదు దాచుకోవడానికి. మీరు నా దగ్గర ఈ డబ్బాలు వేస్తున్నారని డబ్బులు మీకు పైసతో సహా లెక్క ఇవ్వడానికి ధైర్యం ఉంది నాకు. ఏది దాచుకోలేదు, దోచుకోలేదు. చెప్తారా ఇలాగ ఎవరైనా సేవకులు? ఏమంటారు మీరు? నేను దాచుకోలేదు, దోచుకోలేదు అంటున్నా కదా, మీరు నమ్మండి ఈ మాట. ఐ హ్యావ్ దట్ క్లియర్ కాన్షియన్స్. ఎందుకంటే నాకు తెలుసు దేవుని సొమ్ము దేవుని కార్యాల కొరకు నేను వాడాలి. అదొకవేళ నాకు అవసరం అంటే ఎంత అవసరం ఉందో అంత మట్టుకు. ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడే. పని చేసినాము జీతానికి పాత్ర. దానికంటే ఎక్కువగా కూడగొట్టుకొని దాన్ని అనుభవించి నేను అడిగినాను మా ఆఫీస్లో, మీరు ప్రతి టీవీ స్పీకర్ వస్తే వాక్యం ఇస్తే మీరు 10,000 ఇస్తారు కవర్లో. మరి ఇప్పుడు నేను 40 ప్రసంగాలు చేసినాను, శిలువ ధ్యానాలు. మీరు ఏమైనా పైసలు ఇచ్చినారా నాకు? ఏం లేదమ్మా, మీరు తీసుకోరు కదమ్మా అంటారు. మళ్ళీ మొన్న 21 ఇచ్చిన. అంటే నాకు ఎన్ని లక్షలు రావాలి? నేనేం తీసుకోలేదు. ఎందుకంటే నాకు ఇచ్చిన ఆరోగ్యం ఉంటే ఊపిరిన్నంత వరకు ఆయన సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుని స్తోత్రం. మరి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఎవరిని పిలిచినా ఒట్టి చేతులతో అయితే పంపం కదా. మరి అలా లెక్క పెట్టుకుంటూ పోతే ఎంత ఇవ్వాలి నాకు? మీరు స్టార్ట్ చేస్తారా ఇవ్వడానికి? మరి అది దేంతో మనం తూచలేము. కానీ అది గుర్తుకు రాదు మీకు. యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంతే. అమ్మ 40 రోజులు మాట్లాడింది, అమ్మ 21 రోజులు మాట్లాడింది, ఇంకా 40 రోజులు మాట్లాడబోతుంది. అంత ఈజీగా తీసుకోకండి. కొవ్వొత్తి కరిగితేనే ఏమిస్తుంది? వెలిగిస్తుంది. కరుగుతున్నాను నేను, వెలిగిస్తున్నాను. దాన్ని మీరు డబ్బుతో మరి వెలగట్టలేరు. కనుక ఈ కపటం అనేది ఉండదు. ఇది చేస్తే నాకు అది వస్తుంది, అది చేస్తే నాకు ఇది. చాలామంది సేవకుల్లో అయితే నేను చూస్తున్నానండి. ఇప్పుడు ఇది మాట వింటే సేవకులకు కూడా బాధ కలుగుతుందేమో నా మాట వింటే. మరి ఐ కాంట్ హెల్ప్. దేవుని మాట ఇది వినండి మీరు. ఇలాంటి ఉద్దేశంతో సేవ చేయకండి దయచేసి. ఏదో కోరి, ఏం కోరదు నువ్వు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినా ఆ దేవాది దేవుని సేవకుడు సేవకురాలు. నీకేం కావాలి? ఇంకేం కావాలి నీకు? అశోక చక్రవర్తి దగ్గర పోయి 2 రూపాయలు అడిగిందంటే ఎవడో, అరే వీడు దుర్మార్గుడు, నా గొప్పతనాన్ని తక్కువ అంచనా వేస్తున్నాడు, వీడిని కాలు చేతులు గట్టి గోడ మీదకి వెళ్ళి పడేయమన్నాడు. అరే అశోక చక్రవర్తి దగ్గర పోతే నువ్వు అడగకున్నా అర్ధరాజ్యమైనా ఇస్తాడు ఆయన. ఆయన ఇవ్వడా? అందుకే అన్నాడు కీర్తనలు 2:8, నన్ను అడుగు జనములను నీకు స్వాస్థ్యంగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తాను. అడుగుతలేవు, పొందుకుంటలేవు అంతే. ఆయన నియమాలకు ఆయన ఇచ్చిన వాగ్దానాలకు తేడా లేదు. కనుక దేవుని సేవకులుగా ఉండుట స్వల్ప విషయమా? మహోన్నతుడైన దేవుని సేవకులుగా ఉండడం స్వల్ప విషయం. అందుకే ఈ చిన్న చిన్న బుద్ధులు మానుకోవాలి సేవకురాలు. ఇక ధైర్యం రావాలి, నేను గొప్ప దేవుని సేవకురాలను సేవకుడను, నా ప్రతి అక్కన ఆయన తీర్చగలడు. హిస్ ట్రెజర్ హౌస్ ఈజ్ నెవర్ ఎంప్టీ. ఆయన ధనాగారం ఎప్పుడు ఖాళీగా లేదు. అందుకే ఇవ్వాలి. నేనేమంటున్నానంటే సేవకులు పుచ్చుకోవడం కాదు, ఇవ్వడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం.
ఎంత దొరికినా కూడబెట్టుకో. ఆనాడు ఆ వెర్రివాడైన ధనవంతునికి ఈనాడు ఉన్న ఈ సేవకులకు ఏ భేదము లేదు. వాడు కూడబెట్టినాడు కదా, వాడు ఏం చేసినాడంట, మరి ఎక్స్టెండెడ్ హిజ్ గోడౌన్ అంతా విప్పి కట్టినాడంటే. ఎందుకంటే అంత పంట. కూర్చుకో నా ప్రాణమా, నువ్వు తిను, త్రాగు, సుఖించు. అనేక సంవత్సరాల కొరకు నేనేం చేశాను, నీకు అంతా రెడీ పెట్టినాను. అట్లనే ఉన్నారు ఇప్పుడు. ఇవ్వరు చూడండి, చెయ్యి రాదు ఇవ్వడానికి. ఇవ్వాలి, నువ్వు పుచ్చుకున్నావు కదా, నువ్వు ఇవ్వాలి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరం. చప్పట్లు గట్టి కొడదాం, దేవుని స్తోత్రం. ఎప్పుడు అడుక్కోవడమేనా? నేనైతే దానికి విరుద్ధం. నేను ఈ 34 సంవత్సరాల సేవలో కూడా, ఎందుకంటే నా తల్లిదండ్రుల నుండి నేర్చుకున్నాను నేను, ఏ సేవ కూడా వచ్చినా, ఎవరు వచ్చినా కొద్దిగా నా ఇచ్చి పంపించేది. ఎందుకు ఇస్తున్నారు ఇలాగ అనుకునేదాన్ని నేను. కానీ నాకు అదే అలవాటు, అదే రక్తం కదా, ఇవ్వని తృప్తి ఉండేది. ఏదో ఒకటి ఇచ్చి ధైర్యపరిచి కొద్దిగా మంచి మాటలు చెప్పి పంపిస్తాను. మనం చేసే చిన్న పని కూడా అంతరంగమంత సత్యంతో నువ్వు చేస్తే అది పెరిగి పెద్ద వటవృక్షం అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీవు మరి కపటం ఉండకూడదు. యథార్థమైన మనసుతో నీవు దయగలిగి ఇస్తూనే ఉండాలి. ఇవ్వుడే మీకు ఇవ్వబడును. మీరు ఏ కొలతతో కొలిచినారో అంతకంటే ఎక్కువ మీ బడిలో మనుషులు కొలుస్తారు. అణిచి కుదిలించి దిగజారునట్లు మనుషులు నీ ఒడిలో కొలుస్తారు. ఇంత పెద్ద వాగ్దానం ఉన్నది కానీ ఎవరు పాటిస్తారు? అది పాటిస్తే తెలుస్తుంది మీకు ఆశీర్వాదాలు ఎంతగా దేవుడు ఇస్తాడో అని. ఎన్ని చెప్పినాను ఇప్పుడు? 7 చెప్పిన. 8వది, బలహీనులు ఉంటారు సమాజంలో, సంఘములో ఉంటారు, బలహీనులు ఉంటారు, విధవరాళ్ళు ఉంటారు, పీడ అనుభవించే వాళ్ళు ఉంటారు, ఆర్థికంలో బాగా వెనుకబడిన వారు ఉంటారు. 3 పూటలు నీలాగా తినడానికి వారికి ఉండదు. అటు వారికి కనిపెట్టాలి నన్ను అడిగితే. నువ్వు సంఘంలో ఉన్నప్పుడు పేద బీద ఫీజు కట్టలేక భర్త చనిపోయి ఉండేవారు ఉంటారు. రోగం వచ్చింది, మందులు కొనడానికి డబ్బులు లేని చూసి చూడనట్టు ఉండకూడదు. సంఘం అంటే అది క్రీస్తు శరీరం, యేసు యొక్క ప్రశస్తమైన రక్తంతో విమోచింపబడిన దేవుని సంఘం. దాంట్లో నీకు కనికరము, దయ, సత్యం లేకుంటే ఏ ప్రయోజనం లేదు. అందుకే దయగల వారి పట్ల ఆయన దయగలిగి ఉంటాడు, కఠినుల ఆయన కూడా వికటంగా ఉంటాడని. అయితే అలాంటి వారిని చూసినప్పుడు కొద్ది కనికరంతో వారికి సహాయం చేయాలి. వాక్యంలో అయితే 31 సామెతలు 8వ వచనం చూడండి. నువ్వు నోరు కూడా తెరవాలంట వారి కొరకు. 31:8 Proverbs 31:8 మూగవారికి నీ దిక్కులేని వారికి అందరికీ న్యాయం జరుగునట్లు నీ నోరు తెరువు. ఎందుకు వచ్చిన గొడవ మాకు అని అంటారు చాలామంది. కొద్దిగా నోరు తెరవాలను అంటే జ్ఞానం కలిగి నోరు తెరవాలి. అంటేనే ఉంది 26వ వచనం, ఆమె జ్ఞానం కలిగి తన నోరు తెరచు. మూగవారి కొరకు, దిక్కులేని వారి కొరకు, అనాథుల కొరకు న్యాయం వారికి జరగాలి. వారి పక్షాన్ని ఎవరు నిలబడడం లేదంటే నిలబడడానికి కూడా నువ్వు తయారుగానే ఉండాలి. ఎందుకంటే దేవుడు నీకు అట్టి వివేకము, అట్టి జ్ఞానం, అట్టి ఆత్మబలం, అభిషేకం ఇస్తాడు. దేవుని స్తోత్రం. దెబోరా నిలబడలేదా? మరి న్యాయాధిపతులందరూ ప్రజల క్షేమం కొరకే నిలబడినారు కదా. అంటే అనాథులు, వాళ్ళు బలహీన వర్గం, వారి కొరకు మన ఎవరో మరి బలహీనమైన వర్గము, దళితులు, వారి కొరకు వచ్చిన పెద్ద సైన్యం వచ్చి నన్ను కలిసినారు. నాకు కావాలంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పవచ్చు, కానీ నాకు అట్లా మనస్సాక్షి అట్లా దోచలేదు. అరే వారు ప్రజల క్షేమం కొరకు నిలబడి వాదిస్తుంటే వారికి కొద్దిగా సహాయం చేసి పరామర్శించి ప్రార్థన చేసి పంపించినాను. ఎందుకంటే నువ్వు మరి చూసి చూడనట్టు ఉండకూడదు. ఇక్కడ నీ నోరు తెరిచి నువ్వు న్యాయంగా తీర్పు తీర్చు. దీనులకును శ్రమపడు వారికి నీ దరిద్రులకును న్యాయము జరిగించుమంట. చాలామంది నాకు తెలుసు దేవుని బిడ్డలు లా చదువుతారు. లా ఎందుకు చదువుతారా? మీరు ఈ వయసులో లా ఏంటి అంటే మాకు తెలియాలమ్మా, లా నేర్చుకుంటే బాగా అన్యాయం అనుభవించే వాళ్ళ కొరకు నిలబడి వాదించవచ్చు కదా అని అంటున్నారు. అట్టి వారి కొరకు చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. అంటే మరి సమాజంలో అయినా సంఘంలోనైనా నువ్వు ఉండే ఆఫీస్లో కానీ పనిచేసే వ్యవస్థలో కానీ ఆల్వేస్ స్ట్రైవ్ ఫర్ పీస్, దట్ ఈస్ గాడ్స్ విల్. దేవుని బిడ్డగా నీవు సమాధానమునే వెంటాడాలి. సమాధానమును వెతికి దాన్ని వెంటాడాలని ఉంది. శక్యమైతే సమస్త జనులతో నీవు
సమాధానం కలిగి ఉండాలని రోమా 12:18 ఉంది. తర్వాత మీరు చూస్తే వాక్యంలో రోమా 14:19 ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. రోమన్స్ 14:19. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలిగి వాటిని ఆసక్తితో అనుసరించం. ఇక్కడ గొడవ ఉంది అని అంటే ఆ గొడవలో జాయిన్ కావడం కాదు దేవుని బిడ్డల లక్షణం. సంఘంలో కూడా ఉంటుంది కదా, చిటపట్టలు ఉంటాయి. ఆ గొడవ ఎవరో ఆరంభిస్తారు. కలహం ఆరంభించినప్పుడు దాన్ని అణిచివేయడానికి ప్రార్థన, నీ వంతు సహాయము, నాకేం తెలియదు అన్నట్టు ఉండకుండా నీవు కూడా సమాధానము కలగడానికి ఉన్న ప్రయత్నాల ద్వారా తప్పకుండా అందించాలి. అంటే వీఆర్ కాల్డ్ టు బి పీస్ మేకర్స్. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. దేవునికి స్తోత్రం. అన్నట్టుగా లేనిపోని చీటికి మాటికి అన్నిట్లో జొరినారంటే మళ్ళీ మీకు పడతాయి. ఎందుకంటే నీకు పట్టని జగడంలో నీవు పాలు పొందితే దారిన పోయే కుక్క చెవులు పట్టుకున్న వాటితో సమానమవుతాయి. యూజ్ యువర్ డిస్క్రిషన్, అంటే జ్ఞానం కలిగి ప్రవర్తించాలా. దేవుని బిడ్డలు వాక్యానుసారంగా ఉందా లేదా తరిచి చూసి ప్రార్థన చేస్తే దేవుడు నడిపిస్తాడు. వెదర్ యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ మౌత్ ఆర్ కీప్ యువర్ మౌత్ షట్. నువ్వు సహాయం చేయాలన్నా చేయొద్దా, దూరం ఉండాలన్నా దగ్గరికి పోవాలన్నా, ఇన్వాల్వ్ కావాలన్నా, దానికి విరుద్ధంగా ఉండాలన్నా అన్నీ నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మని మించిన టీచర్ లేడండి. దేవునికి స్తోత్రం. చప్పట్లు గట్టి కొడదాం దేవుని స్తోత్రం. తర్వాత చివరిగా దేవుని బిడ్డలు అన్నప్పుడు పరిశుద్ధ జీవితం, పవిత్రమైన జీవితం. నేను ఇంతకుముందు చెప్పిన ట్రాన్స్పరెంట్ లైఫ్. ఆ పవిత్రతను ఎప్పుడు నువ్వు ఆశించాలి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. నీకు ఆ ఆశ ఉండాలి. ఐ వాంట్ లివ్ ఏ హోలీ లైఫ్. నన్ను పిలిచిన దేవుడు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధంగానే ఉండాలని ఆశ ఉండాలి. కానీ వాట్ వి సీ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ డబుల్ మైండెడ్నెస్. అటు లోకం కావాలి, ఇటు పరిశుద్ధత కావాలి. అటు దేవుడు కావాలి, ఇటు దయ్యం కావాలి. అటు ఉండాలి, ఇటు ఉండాలి. గంగిరెద్దులాగా చేస్తారు కదా ఇంటి ముందు అడిగి గేటు దగ్గర, అమ్మకు దండం పెట్టంటే ఇట్ అంటుంది, అయ్యకు కూడా దండం పెట్టి ఇట్ అంటుంది. ఎవరికి దండం పెట్టమన్నా వదిలేయడం పెడుతుంది. అలా కాదు, నిష్ఠ కలిగిన జీవితం. లోకంలో ఉన్నావు కానీ లోకం నీలోకి ప్రవేశించొద్దు. లోక మర్యాదను నీవు అనుసరించక నుంది. ఎక్కడుంది మాట? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమన్స్ 12 చాప్టర్. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. శరీరాన్ని బలిపీఠం మీద పెట్టాలన్నమాట. బలి కావాలి నీ శరీరం. నీకు అన్ని శరీర ఇచ్చలు, రంగురంగుల జీవితము అన్నీ కావాలి. మళ్ళీ దేవుడు కావాలి, సేవ కావాలి. ఎట్ట జరుగుతుందో నాకు తెలియదు ఈ కార్యం. ఏదైనా ఒకటి కావాలంటే ఒకటి పోగొట్టుకోవాలి కదా. అటుకు మీద ఉన్నది తీయాలంటే చంకలు ఉన్నది కింద పడాలి. కానీ ఇది కావాలి, అది కావాలి అంటే 2 గుర్రాల మీద సవారీ అంటారు కదా. హౌ కెన్ యూ లవ్ గాడ్ వితౌట్ షనింగ్ ద వరల్డ్? లోకాశలు కావాలి, లోకంలో ఉన్నదంతా కూర్చుకోవాలి, లోక వైభవము కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలి. భలే చెప్పినారు మీరు నిజంగా. మీకు వచ్చు కదా ఈ సామెతలన్నీ. వెరీ గుడ్. అయితే మీరు మారాలి. ఈ లోక మర్యాదను అనుసరి 2వ వచనం చూడండి, అందరం కలిసి చదువుదామా? రోమా 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. హల్లెలూయా, హల్లెలూయా. మరి 10 కార్యాలు చెప్పినాను. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, స్తోత్రం. ప్రభువా, దయను సత్యమును నా కంఠమునకు హారముగా ధరింపజేయనాయన. ప్రభువా, నువ్వు ఎంతగా ఆశిస్తున్నావు కాబట్టి ఈ వాక్యాన్ని మాకు ఈరోజు వినిపించినావు. కఠినులుగా, ముష్కరులుగా, మూర్ఖులుగా, మూఢులుగా మేము ప్రవర్తించకుండా యేసు క్రీస్తును కలిగిన ఆ మనసు మేము కలిగి ఉండాలని, ప్రేమగల ప్రభువుకు కలిగి ఉన్న లక్షణాలు మాలో ఉండాలి. మేము ప్రభు మార్గంలో ఉన్నాము, ప్రభువును రక్షకునిగా స్వీకరించినాం. దయగల ప్రభు, మరి నీ పేరే సత్యం. ఈ గుణాలు మాకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేము ప్రభు బిడ్డలమని చెప్పి ప్రభు స్వభావం లేకుంటే ఏమాత్రం ప్రయోజనం లేదు. మేము పరిశుద్ధాత్మతో నింపబడినామని చెప్పి పరిశుద్ధాత్మకు కావలసిన
గుణాలు మాలో లేకుంటే ఏ ప్రయోజనం లేదు నాయన. మేము మనుషుల దృష్టికి దేవుని దృష్టికి యోగ్యులం అనిపించుకోవడానికి, ఇష్టలం అనిపించుకోవడానికి ఈ గుణాలు మాకు కావాలని వాక్యంలో స్పష్టంగా రాసి ఉంది. ఇవి కంఠభూషణంగా ఉండాలని, మెడకు అలంకారంగా ఉండాలని, కంఠానికి హారముల వలె ఉండాలని వాక్యం బోధిస్తుంది. అట్టి దయగల స్వభావం మాకు దయచేయండి. లవ్ అండ్ ట్రూత్, మర్సీ అండ్ కైండ్నెస్, దయ మరి సత్యం, ఇవి మాకు మా హృదయం అనే పలక మీద వ్రాయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం. దయను సత్యమును ఎన్నడూను మమ్మల్ని విడిచిపోకుండా కృప దయచేయండి. అవి మాకు కంఠభూషణంగా ధరించుకోవడానికి జ్ఞానం దయచేయండి. మా హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవడానికి కృప దయచేయండి. అప్పుడు మేము దేవుని దృష్టికిని మానవుల దృష్టికిని దయనొంది మంచి వారమని అనిపించుకుంటామని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఈ మాటలతో మమ్మల్ని తృప్తిపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని దీవించండి, మా గృహాలకు క్షేమంగా చేర్చండి. వివిధ మాధ్యమాల గుండా దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. కఠిన హృదయాలను మార్చండి. మనసు మారి రూపాంతరం పొందుట కృప దయచేయండి. క్రీస్తు స్వారూప్యంలోకి మేము మరి తండ్రి ఆ రూపాంతరం మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. తండ్రి దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్ ఆమెన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ
క్రైస్తవా నీ ధనము నీ ఘనము